ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనకి సొసైటీలో జరుగుతున్న విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ గారు, సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, చైల్డ్ మ్యారేజ్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ హెల్త్ కౌన్సిలర్. వారిని అడిగి చక్కటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే నాన్న. డాక్టర్ గారు, ఇప్పుడు ఆకలేసినప్పుడే మనం అన్నం తింటాం. అంటే బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ సెండ్ చేస్తుంది, మీరు హంగ్రీ ఉన్నారు, తినాలి అన్నట్టు. సో అలానే ఇప్పుడు రొమాన్స్ కానీ సెక్షువల్ ఫీలింగ్ వచ్చినప్పుడు అలా చేయకుండా కొంతమంది డిప్రెస్ చేసుకుంటూ ఉంటారు. అలా డిప్రెస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? రీసెంట్గా ఇదే క్వశ్చన్ నాకు సుమన్ టీవీ చూసి ఒకళ్ళు కాల్ చేశారు, ఒక లేడీ. ఓకే. ఓకేమ్మా, అంటే తనకు మ్యారేజ్ అవ్వలేదు, 30 years. ఇదే క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి సెక్స్ కోరికలని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, అంటే జనరల్గా ఇంతకుముందు అయితే 13 yearsకి వచ్చాయి, ఇప్పుడు 6 yearsకే వచ్చేస్తుంది. అంటే గ్రోత్ అంత ఫాస్ట్గా పెరుగుతుంది. అంటే మన సమాజం కూడా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది కదా, ఆలోచనలు కూడా అలాగే చుట్టుముడుతున్నాయి. బట్ ఆలోచనలు రావటం సహజం. ఓకే, అలా వస్తున్న క్రమంలో దాన్ని ఎలా ఫ్రీ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ పేరెంట్స్గా చెప్పగలగాలి. ప్లస్ పేరెంట్స్ కూడా వీళ్ళు పిల్లలు చెప్పే విషయాలు వినగలగాలి. బట్ అలా వింటున్నారంటే వినటం లేదు. ఎప్పుడైతే వినరో వీళ్ళకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఈ వీడియోస్ చూడడం అది చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చేస్తుంటారో కొంతకాలం అయ్యేటప్పటికి జనరల్గా ఏమవుతుందంటే, వాళ్ళ కోరిక తీరలేదు అనుకున్నప్పుడు అబ్బాయిలు అయితే ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో వాళ్ళని రేప్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేమ్మా, అమ్మాయిలు అయితే ఒక్కళ్ళే చేయరు, ఒక 4-5, ఒక 10 మందో గుమ్ముగూడి, అది మామూలు స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టరు ఎవరిని. కానీ డ్రింక్ చేయటం కానీ డ్రగ్స్ తీసుకోవటం కానీ చేసి ఎవరైనా అబ్బాయిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసేస్తారు. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్. రీసెంట్ గా మనం చూసిన న్యూస్ పంజాబ్ లో జరిగింది. 4 girls కలిసి ఒక అబ్బాయిని రేప్ చేయడము చేశారు. బట్ చేశారు అంటే అది వాళ్ళ సైడ్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కొంతమంది బాగా ఉన్నవాళ్ళు, అంటే ఇంకా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా పర్వాలేదనే వేలో బిహేవ్ చేస్తూ ఉంటే అలా చేయడానికి అవకాశం ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి జనరల్గా అమ్మాయిల్ని చాలా రిస్ట్రిక్షన్స్ తోటి చాలా కఠినంగా పెంచుతారు. అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి చదువు పేరు చెప్పి బయటకు వచ్చేస్తారు కదా, అప్పుడు రెచ్చిపోతారు. అంటే వాళ్ళు ఆ ఫీలింగ్స్ అన్నిటినీ బయట పెట్టేసుకుంటారు. ఇంతకాలం అమ్మా నాన్న నన్ను అలా బంధించేశారు, తప్పేంటి, మగాడు చేస్తే తప్పు కాదు కదా, వాడు చేస్తే అందరూ కరెక్ట్ అంటారు కదా, నేను చేస్తే తప్పేంటి అని ఎప్పుడు కూడా అమ్మాయి ఒక్కతే చేయదు. 4-5 పొగేసేసుకుంటుంది, వాళ్ళకి మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తుంది. దానికి నా దగ్గరికి ఒక అమ్మాయి, ఆవిడ టైలర్, వాళ్ళ కూతురు చాలా బాగా చదువుతుంది, ఇంటరు తను ఎంపీసీ జాయిన్ చేసి చాలా బాగా చదువుతుంది. ఓకే. ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఒకటి, ఆ అమ్మాయి బాగా ఉన్నవాళ్ళు. ఫస్ట్లో కాస్త తినతో బాగా మాట్లాడేది చేసేది. తర్వాత క్రమంలో ఏమైందంటే, ఈ అమ్మాయిని బాగా మాట్లాడుతూ ఈ అమ్మాయి కావాల్సిన డ్రెస్సులు కొనివ్వటం, అన్నీ అసలు మొత్తం పబ్బలకి తిప్పడం. అది ఒకసారి వీళ్ళ మదర్ అబ్జర్వ్ చేసి, తప్పమ్మ వద్దు అంటే, అమ్మ నువ్వేమి ఇవ్వట్లేదు కదా, ఆ అమ్మాయి ఇస్తుంది కదా, అమ్మాయి మంచిదే కదా అని ఆ అమ్మాయి ఇంటికి రావడం చేస్తుంటే, సరే బాగానే ఉంది కదా అని ఈవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. ఓకే. కానీ కొంతకాలానికి అయ్యేటప్పటికి ఏమైందంటే, ఒక్కసారి ఈ అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది. ఏంటి అంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక అబ్బాయిని రేప్ చేశారు. అది ఏంటి, డ్రగ్స్ ఇప్పించేసింది అమ్మాయి. తినో తీసుకుంది, తనో తీసుకుంది. ఇంటికి ఏడుస్తూ వచ్చేసి చెప్పేసింది. ఇంకా అంటే తల్లి ప్రతిదీ చెప్తూ ఉండేది, కానీ ఆ అమ్మాయి అలా చేసేటప్పటికి నా ఫ్రెండే కదా అనే వేళ మెల్లమెల్లగా, అంటే ఒక్కరోజు కాదు, రోజు ఈ అమ్మాయికి కాస్త డ్రగ్స్ మెల్లమెల్లగా అలవాటు చేయటంతో అది అలవాటు అయిపోయి ఆ రోజు చాలా సివియర్గా ఇచ్చేసి, తప్పేంటి అందరూ చేశారు. వాళ్ళ వయసు ఎంత అనుకున్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అంటే ఆ ఏజ్లో అలా చేసిందంటే ఇక్కడ ఎవరిది తప్పు? పాప మా అమ్మ చెప్తూనే ఉంది, నాన్న నేను ఇంత కష్టపడుతున్నాను, నువ్వు ఇలా ఉండాలి. కానీ ఆ ఫ్రెండ్ మాటలు ఆ అమ్మాయికి చాలా తీయగా అనిపించినాయి. ప్లస్ అంటే ఒక సీతాకోచిలకి ఎదురుతుంటే ఎంత బాగుంటుంది, ఎంత మనకు అనిపిస్తుంది అందంగా, అద్భుతంగా. అలాగే ఈ అమ్మాయి కోరికలన్నిటినీ కూడా ఆ అమ్మాయికి ఇంజెక్ట్ చేసేసాను. చేసేటప్పటికి చేస్తే తప్ప ఏది చేసినా ఇద్దరు కలిపి చేసేసేవారు. అంటే ఈ అమ్మాయి బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి ఏం చేసింది, తనకు తోడు కావాలి కదా, ఈ అమ్మాయిని పావుగా వాడుకుందన్నమాట.
అలా చేసింది. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో, ముందుకెళ్తున్న క్రమంలో ఎలాంటి వాళ్ళు ఏంటిది అబ్జర్వ్ చేసుకోగలరు. బట్ ఇంట్లో పిల్లల్ని పెంచే విధానంలో ఇంత అమ్మాయిల విషయంలో ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది. చాలా స్ట్రిక్ట్‌గా పెంచడం. అంటే భయపడుతున్నారు. పేరెంట్స్ కూడా అమ్మో! ఎక్కడ బయటికెళ్తే తప్పులు చేస్తున్నారు. దాంతో విచ్చలవిడితనం పెరిగిపోయింది. తెలియని మనకి చాలా ఉన్నాయి. మనం ఏదో 1, 2 చూస్తున్నాం. అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను. ఓకేనా? ఏదో కొంతమంది వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళు చూసే వీడియోలను బట్టి మనమేంటి తప్పు చేయడం. ఇప్పుడు మీరు ఈ మధ్యన చూస్తున్నా లేదు వీడియోస్ కూడా ఇలా ఊపేసి బాటిల్ మూత తీసి అది తాగుతూ వచ్చిన వీడియోస్ ఈ మధ్యన ఎన్ని వచ్చినాయో. స్మోక్ చేస్తూ ఆ పొగ కింద వదులుతూ. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఎప్పుడైతే అతిగా ఇబ్బంది పెట్టేసి బాగా స్ట్రిక్ట్‌గా పెంచి ఒకేసారి వదిలేటప్పటికి ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపించి ఎడిక్ట్ అయిపోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి తీసుకుంటే ఏమేమి తప్పేముంది అని చెప్పేసి ఆ డ్రింక్ చేస్తున్నారు. డ్రింక్స్ చేస్తున్న క్రమంలో ఈ డ్రగ్స్ కూడా అలవాటు పడిపోయి అబ్బాయిలను ఏడిపించడం. నిజంగా ఏంటంటే అబ్బాయిలను ఏడిపించడం అనేది బయట కామన్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే స్కూల్స్లో, కాలేజెస్లో చాలామంది బుల్లింగ్ పేరుతో చాలా చక్కగా చేసేస్తున్నారు. అబ్బాయిలను కూడా ఏడిపించేస్తున్నారు. అబ్బాయిల బాధ్యతలు చాలామంది ఉన్నారు. అంటే బయటికి చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఒరే నువ్వు మగాడివి కాదా అంటారు. అంటే నిన్ను ఏడిపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని ఎప్పుడైతే అలా అంటున్నారో ఆటోమేటిక్గా స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు కూడా ఏంటంటే ఇలా చేస్తున్నారు కానీ వాళ్ళు పైకి గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళ లోపల చాలా సఫర్ అవుతూ ఉంటారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే సూసైడ్స్ వైపుకి వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే తప్పు చేసేసాం, ఆ టైంలో మనం చేస్తే తప్పేంటి అబ్బాయిలు చేశారు కదా అని ఉంటుంది. చేసేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇలా చాలామంది కేసెస్ నేను చూసాను. కాబట్టి ఏంటంటే ఇది అవసరం అనేది ఒకసారి ఆలోచించాలి. అమ్మాయిల్ని మనం ఎలా పెంచుతున్నాం, అబ్బాయిలను ఎలా పెంచుతున్నాం. ఇంతకుముందు ఏమో అమ్మాయిల్ని సున్నితంగా పెంచేవాళ్ళం, అబ్బాయిలను ర్యాష్గా పెంచేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలను కూడా సున్నితంగా పెంచుతున్నారు. అలా పెంచడంతో ఏమవుతుందంటే అబ్బాయిలు కూడా ఏడిపించేవాళ్ళు ఎక్కువైపోయారు. స్కూల్స్లో, కాలేజ్లో బాగా స్ట్రెస్కి ఫీల్ అయ్యి సూసైడ్స్, ఈ మధ్యన సూసైడ్స్ చేసుకున్న అబ్బాయిలు చాలామంది కూడా అమ్మాయిలు ఏడిపించడం వల్లే చేసుకున్నారు. ఇప్పుడు మనము ఈ లైంగిక దాడుల గురించి మాట్లాడుకుంటే అసలు సొసైటీ అనేది చాలా వర్స్ట్‌గా తయారైపోయింది మేడం. ఎలా అంటే ఇప్పుడు 4 ఇయర్స్ బేబీనే రేప్ చేస్తున్నారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఇలా ఎందుకు ఉంటుంది అసలు? అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందంటే వాళ్ళని బాగా ఇబ్బంది పడి అక్కడ ఆ సిచ్యువేషన్ అంటే తను పెరిగిన వాతావరణంలో ఎప్పుడు ఈ అబ్బాయిని బ్లేమ్ చేస్తూ పెంచారనుకోండి, అందరూ తిట్టడం అది చేశారనుకోండి, ఎదుగుతున్న క్రమంలో ఎవరైతే తన్ని ఎదురుదాడి తిరగరో వాళ్ళ మీద రేప్ చేయడానికి ట్రై చేస్తారు. చిన్నపిల్లలు ఎదురుదాడి చేయరు, ముసలమ్మలు ఎదురుదాడి చేయరు. అందుకే వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు. అంటే చిన్నతనంలో వీళ్ళు సెక్సువల్గా ఇబ్బంది పడినా, అంటే చాలామంది జెంట్స్ని కూడా ట్యూషన్స్కి వెళ్తున్న క్రమంలో లేకపోతే ఇంట్లో ఈ లైంగికంగా ఇబ్బంది పెట్టినప్పుడు ఏమవుతుందంటే సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి వీళ్ళు ఒక రకమైన శాడిజం వచ్చేస్తుంది. ఆ శాడిజం రావడంతో ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి డ్రగ్స్కి అడిక్ట్ అయినా, ఈ డ్రింక్ ఓవర్గా అయినా వాళ్ళ థాట్స్ మారిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎవరైతే ఎదురుదాడి తిరగరో వాళ్ళ మీదే రేప్ చేస్తారు. అదే నువ్వు స్ట్రాంగ్ ఉన్నవారికి నీ దరిదాపులకు రారు. నువ్వు స్ట్రాంగ్గా లేవు, నువ్వు సెన్సిటివ్గా ఉన్నావు అంటే చాలా లవ్లీగా చక్కగా కబుర్లు చెప్పేసి బుట్లో పడేసేసి ఆటోమేటిక్గా ఎక్కడికో చోటుకి తీసుకెళ్ళి రేప్ చేసేస్తుంటారు. అందుకే అంటున్నాను నేను ఇక్కడ తెలిసిన వాళ్ళే అంటే సుపరిచితులే అపరిచితులుగా మారిపోతారు ఆ టైంలో. అంటే వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు అనమాట అయితే కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి చలో కూల్గా అయిపోవాలి పని, ఇబ్బంది పడకూడదు. అందుకు ఏంటంటే వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఎవరైతే మన బుట్లో పడతారనేది చూసుకుంటారు. కాస్త కఠినంగా ఉన్నారంటే వదిలేస్తారు. మళ్ళీ అసలు ఇబ్బంది పెట్టరు. ఇంకా సున్నితంగా స్మూత్గా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాము అని చెప్పి భయపడ్డారు వీళ్ళు అనుకుంటే వాళ్ళని చక్కగా వాడుకుంటారు. మీరు ఈ మధ్యన అబ్జర్వ్ చేశారో లేదో, ఒక 5 years నుంచి ఈ అమ్మాయిని రేప్ చేస్తూ ఉన్నారు, 6 years నుంచి రేప్ చేస్తూ ఉన్నారంటే ఆ అమ్మాయిని ఎంతలా భయపెట్టి ఉంటారు. అలాగే అబ్బాయిలు కూడా ఏడిపించడం అది చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళలో ఉన్న శాడిజం బయటకు వచ్చింది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పడిన ఇబ్బందులు, బాధలు ప్లస్ లైంగికంగా వేధింపులు అవన్నీ జరుగుతున్న క్రమంలో ఎదుగుతున్న క్రమంలో ఇలా తిరగబడతారు. సో కాబట్టి పేరెంట్స్ చాలా అమ్మాయిల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్త అంటే అతి జాగ్రత్త అనేది కాదు, ఏది మంచి ఏది చెడు. ఓకే, నేను ఈరోజు నీకు మంచి చెడు అని ఒక విషయం చెప్పా, కానీ నువ్వు బయటికి వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు లేకపోతే ఒక 2-3 నెలల తర్వాత నేను చెప్పిన మంచి నీకు అక్కడ చెడుగా ఎదురవచ్చు, నేను చెప్పిన చెడు
అక్కడ నీకు మంచిగా ఎదురవచ్చు. బట్ ఏంటి అందుకని ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది మారిపోతుందో మనం చెప్పలేము. బట్ దానికి తగిన విధంగా మన ఆలోచనలు మారితే మటుకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా బిహేవ్ చేయకుండా ఉండడానికి ఒక చక్కటి బాటని మనం కొంత మేరకు ఏర్పరచగలుగుతాం అంతే. అది సుమన్ టీవీ వాళ్ళు ఈ విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. ఓకే, అలా అమ్మాయిలు కానీ, ఎందుకంటే అమ్మాయిల ఆలోచనలు ఒక్కొక్కసారి చాలా పికిల్గా ఉంటాయి. ఓకే అమ్మా, తను ఇలా చేస్తే బాగుంటుంది, తను ఇబ్బంది పెడితే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ శాడిజాన్ని ఇంకొక అమ్మాయి మీద చూపించడానికి వీళ్ళు ఒక పావుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని అబ్జర్వ్ చేసుకొని పేరెంట్స్ ముందుకెళ్తే మటుకు, అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అరే నేను ఇలా ఉండకూడదు, సెక్స్ అనేది ఒక లిమిట్ ప్లస్ కాదు, అది ఒక 15 minutes లేదా ఒక 10 minutes కోసం మనం ఇప్పుడు ఈ టైంలో మన ఏజ్లో మన టైంని వేస్ట్ చేసుకోవాలా, లేకపోతే మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలని ఆలోచించగలిగితే మటుకు దాని నుంచి బయటపడగలుగుతారు. ఓకే మేడం, ఇంకొక కేసు తీసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో అతను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు. వాడేమన్నా అట్లా చేశాడు, ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడేశాడు. సో ఈ అమ్మాయి అలా లివ్ ఇన్ రిలేషన్షిప్ కాకుండా పేరెంట్స్ మాట వినుంటే బాగుండదు కదా, ఇలా ఎందుకు ముందే కమిట్ అయిపోతున్నారు ఇలాగా? ఇప్పుడు ఆ అమ్మాయి పేరెంట్ మాట వింటే బాగుంటుంది కదా. పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పింది వినాలి, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పినట్టే చదవాలి, నేను చెప్పినట్టే ఉండాలి అని అన్నారనుకోండి, ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ఒక డిగ్రీ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ వచ్చేసినప్పుడు బయట ప్రపంచం కనిపిస్తుంది. బయట ప్రపంచం కనిపించినప్పుడు వాడు అక్కడ చక్కగా లవ్లీగా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఈ అమ్మాయికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకాలం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టే వింది. ఇక్కడికి వచ్చేటప్పటికి నీకేం కావాలి, నీకు చెప్పినట్టే నేను చేస్తాను, నేను చెప్పినట్టే నేను వింటాను, నువ్వేం చేస్తే అది చేస్తాను, నీకు ఏం కావాల్సిన నేను తీసుకెళ్తానని ఇక్కడ ఈ అబ్బాయి చాలా అద్భుతంగా అమోఘంగా మాట్లాడతాడు. అప్పుడు ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా? అబ్బాయి చెప్పిన మాటలే బాగుంటాయి కదా. ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి అది హ్యాపీగా అనిపించి ఉండొచ్చు. దాంతో లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేసిన క్రమంలో కొంతమందికి ఏమవుతుందంటే డ్రగ్స్ కానీ ఈ డ్రింక్స్ కానీ అలవాటు అయిన వాళ్ళు, అంటే ఓవర్గా ఉన్న వాళ్ళు, అది పెరుగుతున్న క్రమంలో మెదడులో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఆ డ్రింక్ చేసినప్పుడు కానీ, డ్రగ్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా డ్రింక్ అన్నా కొద్దిగా బెటర్ కానీ డ్రగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక సాడిజం మెంటాలిటీ వస్తుంది. ఆ సాడిజం మెంటాలిటీ వచ్చినప్పుడు నువ్వు తిట్టావనుకో ఆ టైంలో, డ్రగ్ తీసుకున్న టైంలో, ఆటోమేటిక్గా వాడికి ఏం చేసినా వాడికి ఏం అనిపించదు. అది చంపేసినా మొక్కలు చేసేసినా ఆ టైంలో వాడికి అసలు ఏమీ అనిపించదు. కాబట్టి చేసేసి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే పిల్లల్ని అదే అంటాను నేను, వాళ్ళు డ్రింక్ చేస్తున్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఈ పాన్ వీడియోస్ చూస్తున్నారా, లేకపోతే అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ పబ్బులకి వెళ్తున్నారా, పబ్బులకి వెళ్ళినా ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అనేది పేరెంట్స్ అర్థం చేసుకోగలిగితే. ఎందుకంటే పేరెంట్స్ కష్టపడేది 24 గంటలు సంపాదించేది పిల్లల కోసమే కదా. కానీ ఆ పిల్లలకి డబ్బిస్తే చాలు, వాళ్ళు కొనిచ్చేస్తే చాలు అని ఒక వస్తువులనే చూస్తున్నారు తప్పించి, అంటే ఒక వ్యాపార వస్తువులా పిల్లల్ని చూడటంతో ఇవన్నీ జరుగుతున్నాయి. నాన్న వీళ్ళు కూడా, పిల్లలు కూడా పేరెంట్స్ ఇంత చేస్తున్నారు మనకి, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం తప్పు చేయకూడదు అనే స్థితిలో కూడా ఉండట్లేదు మేడం. కొంతమంది అయితే, అంటే కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండట్లేదు. వీళ్ళన్నీ చేస్తున్నారు అంటున్నారు, నిజమే, వెరీ గుడ్. చదువు స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాల్సినా సరే కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు, నోటి దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఒక ఎఫెక్షన్ ఇస్తున్నారా, ఒక వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారా? అరే లేదు లేదండి, మేము అన్నీ కావాల్సినవి కొనిస్తున్నాము, ప్లస్ వాళ్ళకి ఏం చేయాలంటే అది చేస్తున్నాము, వాళ్ళ ఫీజులు కడుతున్నాము అంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినవి ఏంటి అంటే ఈ సమాజంలో మనం బ్రతకడానికి కావాల్సిన విలువలు, సోషల్ అవేర్నెస్ పిల్లలకి ఇస్తున్నామా అంటే ఇవ్వట్ల. అక్కడి నుంచి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అక్కడి నుంచే వీళ్ళు పారిపోవటాలు కానీ, లేదంటే తల్లిదండ్రులని ఎదిరించడం కానీ చేస్తున్నారు. అలా ఎప్పుడైతే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వీటన్నిటి నుంచి ఎదురు తిరుగుతూ నాకు ఇష్టమైన వాడు నేను చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు బొమ్మ కావాలంటే మీ అమ్మ కొనిచ్చేస్తుంది, నువ్వు సెల్ ఫోన్ కావాలంటే కొనిచ్చేస్తుంది, ఒక కారు కావాలంటే కొనిచ్చేస్తుంది. అమ్మ అన్నీ కొనిచ్చేస్తున్నారు కదా, ఓకే వెరీ గుడ్, వీడిని కూడా నాకు కొనిచ్చేస్తారు కదా, అంటే వాడిని కూడా కొంటున్నారు కదా, కొనిచ్చేస్తారు కదా, ఇంకేంటి, నాకు ఇష్టమైన వాడు నేను ఇష్టపడితే చెప్పేస్తే వాళ్ళు ఇస్తారు కదా అనుకుంటారు. కానీ అక్కడ ఎదురు తిరుగుతారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు ఏది కావాల్సిన ఇచ్చేస్తున్నారు, అంటే నువ్వు కావాల్సిన ప్రతిదీ వాళ్ళు చేస్తున్నారు, ఇది కూడా చేస్తారు కదా అనే ఆలోచన నీలో ఉంటుందిగా. అలా ఉండటంతో ఏమవుతుందంటే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఏం పర్లేదు, నేను రిలేషన్షిప్లో ఉన్న మా పేరెంట్స్ నాకు చేసేస్తారు, నా మాట కాదనరు. ఇదే మాట మీరు ఎక్కడైనా ఒక అబ్బాయిని అడగండి, మీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు కదా, మరి అమ్మాయి పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి లేదు అమ్మాయికి ఏం కావాల్సినది కొనిస్తారు, అమ్మాయి చెప్పింది యాక్సెప్ట్ చేసేస్తారు మా పేరెంట్స్ అని. చాలా మంది మాక్సిమం అమ్మాయిలు అదే చెప్తారు, అబ్బాయిలు కూడా అదే చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే అనుకున్నారో, అంటే
అన్నీ నాకు చేశారు, ఇది కూడా చేశాను. కాబట్టి అక్కడ ఏది అవసరము, ఎంతవరకు అవసరం అనేది పేరెంట్స్ చూపించగలిగితే, ప్లస్ ఆ ఎఫెక్షన్ చూపించగలిగితే, ప్లస్ వీళ్ళు పడ్డ కష్టాలు కూడా అప్పుడప్పుడు వీళ్ళు అర్థం రోజు చేసుకోవాలి. చెప్పడం కాదు. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత దూరం నడిచాను, ఇంత కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాను పదే పదే చెప్తూ ఉంటారు. అది కూడా వీళ్ళకి చిరాకు వస్తుంది. అవును. నువ్వు కష్టపడితే నాకేంటి, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కదా. ఎలా ఉంటుందంటే సీత అప్పుడు బాగా కష్టపడింది, సీతలా నువ్వు ఉండాలి అని భార్యకి చెప్పావు అనుకోండి, అప్పుడు పుట్టింది కాబట్టి సీత అలా ఉంది, ఇప్పుడు నేను పుట్టలేదుగా, ఇప్పుడు ఈ స్టేజ్లో నేను పుట్టాను కాబట్టి నేను ఇలాగే ఉంటానట్టు. అది కరెక్టే, ఎందుకంటే అప్పుడు దానికి తగిన విధంగా ఆ అమ్మాయి అక్కడ బిహేవ్ చేసింది. ఇప్పుడు రిలేషన్లో కానీ, ఇప్పుడు సమాజంలో కానీ, ఇప్పుడు ఫ్యామిలీలో నువ్వు ఎలా ఉన్నావు అనేది తెలియచెప్పాలంతే. ప్రజెంట్ తెలియాలి. పాస్ట్ చెప్తే కొంత మేరకే, ఫ్యూచర్ మనకేం తెలియదు. ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనేది పిల్లలకి మనం చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థం చేసుకోగలుగుతారు. అనుక్షణం పాస్ట్ని తీసుకొచ్చి చెప్తూ ఉంటే వీళ్ళకి చిరాకు వస్తుంది, దానికి వ్యతిరేకంగా చేస్తారు. కాబట్టి ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు లవ్లో ఉన్నారా, రిలేషన్షిప్లో ఉన్నారా అనేది కాదు, అది ఎంతవరకు అవసరం, దీనివల్ల నీకేమైనా ఉపయోగపడుతుందా, దీనివల్ల నీకేమైనా కోట్లు సంపాదిస్తున్నావా అనేది, నీకు హ్యాపీ వస్తుందా అంటే వస్తుంది ఆ క్షణమే, తాత్కాలిక ఆనందమే, శాశ్వత ఆనందం ఉండదు. తాత్కాలిక ఆనందం ఉంది అంటే నువ్వు తర్వాత క్రమంలో స్ట్రెస్కి లోనవుతావు, సమస్యలన్నీ చుట్టుముడతాయి, ఏ పని చెయ్యలేని స్టేజ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. టేక్ ఇట్ ఈజీ అనుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతాయి. కొంతమంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నా కానీ తర్వాత క్రమంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నన్ను తెలియకుండానే సమస్యలన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి, సర్టెన్ ఏజ్ 20 సంవత్సరాలకే హార్ట్ అటాక్లు రావడం, ప్లస్ అల్సర్స్ రావటం, క్యాన్సర్స్ రావటం, ప్లస్ బీపీ షుగర్లు పెరిగిపోవటం. ఇప్పుడు పిల్లల్లో 20-25 ఇయర్స్కే వచ్చేసినాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ తప్పులన్నీ చేయటం వల్ల. మనం అనుకుంటాం ఈ తప్పులు చేస్తే ఏముండదు కదా, ఆ క్షణమే కదా అనుకుంటాం. తప్పులు చేయడం వల్లే స్ట్రెస్, నెగటివ్ అది తర్వాత క్రమంలో ఆటోమేటిక్గా మైండ్లో రికార్డ్ అయిపోయి ఆటోమేటిక్గా వాళ్ళు ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే 30 ఇయర్స్ వచ్చేటిగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. హరి చనిపోయి బాగానే ఉన్నాడే, మొన్నటి వరకు బాగానే ఉంది పిల్ల అనుకుంటాం. బట్ ఈ తప్పులన్నీ ఇప్పుడు చూపిస్తాం. ఓకేమ్మా, కాబట్టి ఏంటంటే లైఫ్ అనేది ఒకటే కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయండి. అది ఎంతవరకు నీకు ఎంతవరకు అవసరం, నువ్వు ఎలా ఉంటే నీకు హ్యాపీగా ఉంటుందని ఆలోచిస్తే మటుకు ఈ తప్పులు జరగకుండా ఉంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఎలా అయిపోయిందంటే ఈ డ్రగ్ కల్చరు, ఈ డ్రింక్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. అది నిజంగా హెల్త్ని పాడు చేస్తుంది. పబ్ కల్చర్ కూడా ఎక్కువ అసలు దానివల్ల ఏమవుతుందంటే నిద్రలు ఉండవు, ప్లస్ ఈ డ్రింక్ చేసిన తర్వాత 2-3 రోజులు మనిషి కాడు. అవును. సో ఇవన్నీ అవసరమా అనేది ఆలోచించుకొని నీకు ఎలా ఉండాలి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటావు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ టైంలో కాబట్టి నీకు ఎంతవరకు కరెక్ట్గా అనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్తే మటుకు హ్యాపీగా ఉండగలుగుతావు. అప్పుడు వీటి అన్నిటి నుంచి బయటపడడానికి, నువ్వు బయటపడమే కాదు, నీ చుట్టూ ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నువ్వు మార్చక్కర్లా. నువ్వు కరెక్ట్గా ఉంటే అమ్మో తిని ఇలా చెప్పింది నాకేమైనా ఉపయోగపడుతుందనే ఆలోచన వాళ్ళల్లో కూడా వచ్చి ఈ సమాజం కాస్త బాగుండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మాకు సుమన్ టీవీ వ్యూవర్స్కి మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.